అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఆదిత్య L1. కాంగ్రెస్తో విలీనంపై షర్మిల తుది చర్చ. హైదరాబాద్కు మరో విదేశీయ కంపెనీ. భాజపాపై మండిపడ్డ హరీష్ రావు. రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ముత్తిరెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి మాయమాటలు. పోలీసులపై వైకాపా నేతల దాడి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి షర్మిల నివాళి. కరెంటు ఛార్జీలపై చంద్రబాబు నాయుడు స్పందన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్ఆర్కు నివాళి. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్. చంద్రయాన్ 3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని తీసుకొని PSLV C-57 అంతరిక్ష నౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తాజాగా ఈ ప్రయోగానికి వేదిక అయింది. ఇస్రో అంచనాల ప్రకారమే ప్రయోగం సాగుతోంది. ఆదిత్య L1 గమనాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఆదిత్య L1 లాంచింగ్ విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. రాకెట్ నుంచి ఆదిత్య L1 విజయవంతంగా విడిపోయిందని, దానిని కక్షలోకి ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆదిత్య L1 ఉపగ్రహం 4 నెలల పాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న L1 పాయింట్ను చేరుకోనుంది. కాంగ్రెస్లో విలీనంపై చర్చ తుది దశకు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్ను గౌరవిస్తున్నందువల్లనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తో తాను చర్చలు జరిపినట్లు వివరించారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట కూడలిలోని ఆయన విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అవినీతి పాలన అంతం కోసమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు జరిపానని ఆమె తెలిపారు. అమెరికాకు చెందిన ఒక ప్రసిద్ధ కంపెనీ హైదరాబాద్కు వస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అమెరికాకు చెందిన ప్రసిద్ధ సిరామిక్స్ గ్లాస్ పరికరాల తయారీ సంస్థ కార్నింగ్ తెలంగాణలో 934 కోట్లతో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు గొరిల్లా గ్లాసుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా 800 మందికి ఉపాధి కల్పించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్తో శుక్రవారం న్యూయార్క్లో కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బేన్, సంస్థ ప్రపంచ కార్యకలాపాల నిర్వహణాధికారి రవికుమార్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్మేల్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ పెట్టుబడుల ప్రణాళికను జాన్ వివరించారు. భాజపా నేతల మీద మంత్రి హరీష్ రావు మండిపడ్డాడు. భాజపా నేతలకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వారి మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడపలు దాటవని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో లబ్ధిదారులకు 2 పడక గదుల ఇళ్లను మంత్రి పంపిణీ చేశారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నలుమూలల 1,02 పడక గదుల ఇల్లు ఇస్తున్నట్లు తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల వద్ద ఆసుపత్రి, రేషన్ షాప్తో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా జనగామాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఆందోళన చేశారు. దళిత ద్రోహి పల్లా గో బ్యాక్ అంటూ ముత్తిరెడ్డి నినాదాలు చేశారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు భరాసా తరపున ముత్తిరెడ్డి క్షమాపణలు తెలిపారు. దళితులపై కేసులు కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకమన్నారు. పల్లా భూకబ్జాలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతు భరోసా కింద తానిచ్చేది 7,500 మాత్రమే అని తెలిసినా 13,500 లెక్క కట్టి చెప్పిన దానికంటే మిన్నగా ఇస్తున్నామంటూ అన్నదాతల్ని నమ్మించే ప్రయత్నం చేయడం జగన్కే సాధ్యం. ధాన్యం కొనుగోలు సొమ్ముకు 59,000 కోట్ల లెక్క కట్టి అదేదో ఉచిత సాయంగా చెప్పడము ఆయనకే చెల్లు. రాష్ట్రంలో 1.46 లక్షల మంది కౌలు రైతులకు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ చేసిన ప్రసంగమంతా అవాస్తవాలే. తమ పాలనలో రైతులు కౌలు రైతులకు 1.71 లక్షల కోట్ల సాయం చేశామని చెప్పే ముచ్చట్లన్నీ నేతి బీరకాయలోని నెయ్యి చెందమే. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 1.46 లక్షల మందికి చేసే సాయమే గొప్ప అన్నట్లు బీరాలు పలికారు. పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల పోలీసు స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. వైకాపా నేతల దాడిలో ముప్పాళ్ల ఎస్ఐ కిషోర్కు గాయాలయ్యాయి. తొలుత మద్యం మత్తులో వైకాపా నేత వెంకటేశ్వర్ రెడ్డి కారుపై సాయి కిషోర్ దాడి చేశారు. వైకాపా నేత ఫిర్యాదుతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై యువకులను అప్పగించాలంటూ అర్ధరాత్రి వైకాపా నేత అనుచరులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. స్టేషన్లోనే వారు సాయి కిషోర్పై దాడి చేశారు. అనుచరులను స్టేషన్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించిన ఎస్ఐపై వైకాపా నేత వెంకటేశ్వర్ రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ కిషోర్ ముఖంతో పాటు చేతికి గాయాలయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా షర్మిల నివాళులర్పించారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను షర్మిల గుర్తు చేసుకుంది. ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని చెప్పారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన మహానేత వైఎస్ అని కొనియాడారు. మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో 700 మంది పేదల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు. కరెంటు బిల్లు పెంపకంపై చంద్రబాబు నాయుడు స్పందించాడు. కరెంటు కోతలతో జగన్ ప్రభుత్వం ప్రజలను అనేక కష్టాలు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డాడు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్ 2 సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంటు లేక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. డబ్బు సంపాదన తప్ప వైకాపా నేతలకు మరో పని లేదు. 4 ఏళ్లలో 40,000 కోట్లు దోచుకున్నారు అని చంద్రబాబు విమర్శించారు. ఇసుక దొరక్క పేదలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారని అన్నారు. తెదేపా హయాంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళమని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ వినపాక నియోజకవర్గంలో కమిషన్ల కాంతారావును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని, ఇక్కడ అరాచక పాలన సాగుతుందని, భూ కబ్జాలు ఇసుక దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నియోజకవర్గాన్ని మార్చిన ఎమ్మెల్యే రేగాను ఇంటికి పంపేందుకు స్థానిక ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అడాపా శేషగిరి గారి ఆధ్వర్యంలో దివంగత మహానేత శ్రీ వైఎస్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా విజయవాడ కృష్ణలంక 20వ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్స్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన ఆసుపత్రి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అడపా శేషగిరి గారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ట్రీట్ అందించాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఓజీ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ తన లుక్స్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుణ్ మోహన్ కనిపించనుంది. 2023 ఆసియా కప్లో భారత్ ఆటగాళ్లు చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకలే వేదికైంది. ఇప్పటికే పాక్ తన తుది జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా తన సత్తా ఏంటో నిరూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. గత 2 ఓవర్లలో 9 పరుగులు వచ్చాయి. 36 ఓవర్లకు స్కోరు 187 పరుగులు. ఈశాన్ కిషన్ 75, హార్దిక్ పాండ్యా 56 క్రీజులో ఉన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.